నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఫేస్ ఎంత అందంగా ఉన్నా కూడా, ముఖంలో ఎంత బ్రైట్‌నెస్ ఉన్నా కూడా, దానిపైన ఉండే జుట్టు అనేది ఆ ఫేస్‌కి వాల్యూని యాడ్ చేస్తుంది. అమ్మాయి అయినా కూడా, అబ్బాయి అయినా కూడా. అదే మీరు అబ్బాయిలు చూడండి, గుండు కొట్టుకోగానే ఆ ఫేస్‌లో కళంతా పోతుంది. సో, ఆ హెయిర్‌లో ఎస్పెషల్లీ దాని యొక్క కలర్, రైట్? సో, ఆ కలర్ మంచిగా బ్లాక్ కలర్‌లో ఉంటే ఆ ఫేస్‌కి ఆ అందం, ఆ కళనే వేరుంటుంది. అదే ఇప్పుడు అంటే భారతదేశంలో ఉన్న భారతీయులకి అదొక మెయిన్ అడ్వాంటేజ్. మీరు వేరే ఫారినర్స్ ఎవరిని చూసినా కూడా అదేదో గోల్డెన్ కలర్‌లో గానీ, కాపర్ కలర్‌లో గానీ హెయిర్ ఉంటుంది. మనం ఇట్టే మనం వాళ్ళని గుర్తుపెట్టేసేయొచ్చు. సో, అంటే మీరు ఫారినర్‌లో చూసినా కూడా ఇండియన్స్‌ని అట్టే గుర్తుపట్టేయొచ్చు. ఎలా అంటే మన హెయిర్ వల్లే. సో, ఇప్పుడు ఇండియాలో ఒక పెద్ద శాపంలాగా మారిందేంటంటే, చిన్న వయసులో అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికి కూడా ఈ హెయిర్ అంతా కూడా చాలా గ్రే అయిపోతుంది. ప్లస్ హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే ఒక విషయం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌కి పోషణ అనేది అవసరం. సో, ఈ పోషణ ప్రతి సెల్‌కి ఎలా అవసరమో, అలాగే హెయిర్‌లో ఉండే ప్రతి సెల్‌కి కూడా పోషణ అవసరం. అంటే చాలామంది హెయిర్ హెల్తీగా ఉండాలి, మంచిగా గ్రో అవ్వాలి, థిక్‌గా ఉండాలి అని అనుకుంటారు. కానీ దానికి పోషణ ఎలా ఇవ్వాలి అనే విషయంలో చాలామంది పొరపడుతుంటారు. సో, మీరు ఈ హెయిర్‌కి హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ప్లస్ రాత్రి పడుకునే ముందు మీరొక కోంబ్ తీసుకొని నీట్‌గా కోంబ్ చేయండి. రైట్? ఈ కోంబింగ్ ఎందుకొరకు అంటే ఏదో హెయిర్ కోంబ్ చేస్తున్నామని కాదు. అక్కడ ఏదైతే స్కాల్ప్ ఉంటుందో ఆ స్కాల్ప్ పైన ఉండే సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఈవెన్ మీరు బాల్డ్ హెడ్ ఉన్నా కూడా మనం కోంబ్ చేస్తుండడం వల్ల ఆ స్కాల్ప్‌లో ఉన్న సెల్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో హెల్మెట్ పెట్టడం వల్ల ఆ హెయిర్‌కి అసలు గాలాడడం లేదు. సో, కాసేపు వాడిని ఫ్రీగా వదిలేసేయండి. ఇప్పుడు ఈ గ్రే హెయిర్ నుంచి మనం బయటపడాలి. ప్లస్ హెయిర్ చాలా థిక్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మీరు ఫస్ట్ గానుగలో నువ్వుల నూనె పట్టించుకొని తీసుకొని రండి. ఒక 100 ఎంఎల్ నూనె తీసుకుంటే, దాంట్లో ఒక 4 జీడి గింజలు తీసుకోండి. ఈ జీడి గింజలు నార్మల్‌గా మీకు పూజా స్టోర్స్‌లో దొరుకుతాయి. రైట్. చాలా చాలా ఎకనామిక్ రేంజ్‌లో ఉంటాయి. మీరు ఒక 10 రూపీస్ పెడితే 4 వచ్చేస్తాయి. వాటిని జాగ్రత్తగా బ్రేక్ చేయండి. రైట్. అంటే ఆ బ్రేక్ చేసేటప్పుడు అందులో ఉండే జ్యూసు మీ ఒంటి పైన గానీ, కళ్ళల్లో గానీ పడకుండా జాగ్రత్త వహించాలి. కళ్ళల్లో పడితే చాలా డేంజరు. ఒంటి పైన, క్లాత్ పైన పడకుండా చూసుకోండి. సో, వాటిని బ్రేక్ చేసేసి ఆ పీసెస్ అన్నిటిని ఆ జ్యూస్‌తో పాటు ఆ ఆయిల్‌లో వేసేసి ఒక ఇనుప కడాయిలో స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. వేడి చేసినప్పుడు అది పూర్తిగా వేడైపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని వడగట్టేసేయండి. వడగట్టేసి ఆ ఆయిల్‌ని రైట్ ఒక అంటే మీకు అవకాశం ఉంటే ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా నిదానంగా నైట్ పడుకునే ముందు మొత్తం తలకు పట్టించండి. ఎలా అంటే ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా! ఈ ఫింగర్ టిప్స్‌తో మళ్ళీ హెయిర్ రూట్‌లో నీట్‌గా మసాజ్ చేయండి. ఇలా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా తలస్నానం చేసుకోవచ్చు. బట్ మళ్ళీ ఆ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా వేరే క్లాత్‌కి ఆ ఆయిల్ అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే వేరే క్లాత్‌కి ఆయిల్ అంటితే మళ్ళీ మరకలై అవి పోవడం చాలా సమస్యగా మారుతుంది. నెక్స్ట్ ఇలా ఒక 30 డేస్, 40 డేస్ కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా మీ హెయిర్ కలర్‌లో చేంజెస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. గ్రాడ్యుయల్‌గా గ్రే హెయిర్ అనేది తగ్గిపోతుంది. అలాగే మన యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అంటే నేచురల్‌గా మన బాడీ డిజైన్ ప్రకారం ఏంటంటే హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్‌లో 30% బ్రెయిన్‌కెళ్తుంది. అంటే బ్రెయిన్‌తో పాటు ఈ స్కాల్ప్ సెల్స్‌కి కూడా వెళ్తుంది. అలాగే లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్‌లో ఓ 30% బ్రెయిన్‌కి అంటే హెడ్ రీజియన్‌కి వెళ్తుంది. సో, ఇంత వెళ్ళినా కూడా ఇప్పుడు మనం ఉండే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అది సరిపోవట్లేదు. సో, కాబట్టి మనకు కొన్ని ఆసనాస్ డిజైన్ చేశారు. ఈ ఆసనాస్ వల్ల ఏమవుతుందంటే హెడ్‌కి ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. సో, దీంట్లో ఫస్ట్ ప్రధానమైనది శీర్షాసన్. బట్ ఈ శీర్షాసన్ అందరూ వేయలేరు. అందరికీ అవకాశం ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్వాంగాసన్. ఈ సర్వాంగాసన్ కూడా కొన్నిసార్లు పరిస్థితులు కుదరకపోవచ్చు. బట్ ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే ఆసనం ఏంటంటే పర్వతాసనం. ఈ పర్వతాసనం వేయడం వల్ల ఈ హెడ్ రీజియన్‌కి, ఐస్‌కి, హెయిర్స్‌కి మొత్తం కూడా బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. కాకపోతే మళ్ళీ వ్యూయర్స్‌కి ఒక కాషన్ ఏంటంటే
లోవర్ బ్యాక్ పెయిన్ కనుక ఉంటే మీకు ఇది పాసిబుల్ కాకపోవచ్చు. హెవీ వెయిట్ ఉన్నా కూడా ఈ పర్వతాసన అనేది పాసిబుల్ కాకపోవచ్చు. కాబట్టి ఒక మంచి ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో మాత్రమే మీరు ఇవి ప్రాక్టీస్ చేయడం మంచిది. సో, అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఒక 1, 2 మినిట్స్ ఈ ఆసనని హోల్డ్ చేసినట్లయితే మీ హెడ్ రీజియన్‌కి బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. అలాగే ఆక్సిజన్ సప్లై అనేది కూడా పెరుగుతుంది. సో, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రశాంతంగా కంటి నిండా నిద్ర. మన పెద్దలు చెప్పారు, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర. ఇప్పుడున్న లైఫ్‌లో, ఈ సిటీ లైఫ్‌లో ఆ రెండే కరువైపోయాయి. రైట్? కడుపు నిండా భోజనం చేయడం అనేది కరువైపోయింది. కంటి నిండా నిద్ర అనేది కరువైపోయింది. సో, పడుకునే ముందు ఒక క్వాలిటీ అంటే మినిమమ్ 7 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ మీకు ఖచ్చితంగా ఉండాలి. రైట్? రీసెంట్‌గా నిన్న నైటే నాకు ఒక కాల్ వచ్చింది. మదర్ కాల్ చేశారు. అంటే ఎంత ఆహ్, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం చూడండి. నిన్న నైట్ కాల్ వచ్చింది. అమ్మాయి జస్ట్ 13 ఇయర్స్ అమ్మాయి నాకు వీడియో కాల్‌లో చూయించారు. మొత్తం ప్యాచెస్ వచ్చాయి. ఈ తలలో ప్యాచెస్ వచ్చాయన్నమాట. సో, అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఎంత ఉంది అనేది చూడండి. అంటే అమ్మాయి ఎంత స్ట్రెస్‌కి గురైంది. జస్ట్ 13 ఇయర్స్ ఏజ్‌లో మొత్తం తలంతా గుండు గుండుగా మారిపోయింది. పాపం ఆ హెయిర్ స్టైల్ అంతా మార్చేశారు అది కవర్ చేయడానికి. సో, చిన్న చిన్న ఏజ్‌లో ఇలాంటి హెయిర్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి రెమెడీస్ మీరు ఫాలో అవుతూ మంచి పోషకాహారం తీసుకొని, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది మళ్ళీ బ్లాక్ హెయిర్ అవుతుంది. సో, మెయిన్‌గా స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే కెమికల్లీ సింథసైజ్డ్ కండిషనర్స్, షాంపూస్ ఇవి వాడడం తగ్గిచ్చేసి నేచురల్‌గా మనకు మన ప్రకృతి ఇచ్చిన కుంకుడుకాయలు, శీకాకాయని హెయిర్ వాష్‌కి వాడుకుంటూ రైట్ ఈ హైలీ కెమికల్లీ సింథసైజ్డ్ కండిషన్స్ తగ్గిస్తూ మోర్ ఓవర్ మీరు వాడే కొబ్బరి నూనె ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా మీరు గానుగలో పట్టించిన కొబ్బరి నూనెనే వాడాలి. బయట దొరికే బ్రాండెడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన కొబ్బరి నూనెను వాడకుండా నేచురల్ కొబ్బరి నూనె వాడి మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతూ కంటి నిండా నిద్రపోయి ఈ రెమెడీని ఫాలో అయినట్లయితే సో, బేసిక్‌గా మన కేరళియన్స్ చాలా బ్లాక్ హెయిర్‌ని కలిగి ఉంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు తలకి ఈ కొబ్బరి నూనె పెట్టుకోవడమే కాకుండా వాళ్ళు వంటల్లో కూడా కొబ్బరి నూనెని వాడుతూ ఉంటారు. సో, మనం కూడా ఈ వంటల్లో కొబ్బరి నూనెని స్టార్ట్ చేసినట్లయితే మీ హెయిర్‌కి మంచి పోషణ అనేది అందుతుంది. దాంతో పాటు ఈ కొబ్బరిని ఎక్కువగా తినాలి. రైట్? అంటే వేసే ప్రతి కర్రీలో కూడా పచ్చి కొబ్బరిని వేసుకోవడం, లేదా పచ్చి కొబ్బరిని అలాగే తినేయడం. అందుకే మన శాస్త్రం ప్రకారం గుళ్ళో వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం. ఆ ప్రసాదంలో కొబ్బరి ఇస్తారు. సో, ఇప్పుడు ఆ కల్చర్ అంతా పోయింది. ఏదో మంచి మంచి స్వీట్స్ అన్నీ ప్రసాదాలుగా ఇస్తున్నారు. సో, మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు కొంత కొబ్బరి, ఈ డేట్స్ కలుపుకొని తిన్నట్లయితే ఈ హెయిర్‌కి మంచి పోషణ లభిస్తుంది. ప్లస్ వంటల్లో ప్యూర్ కొబ్బరి నూనె అంటే గానుగలో పట్టించిన కొబ్బరి నూనె మాత్రమే మీరు వాడినట్లయితే మీ హెయిర్ అనేది మంచిగా గ్రే హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్‌కి టర్న్ అయితుంది. నేను చెప్పినట్టుగా ఆయిల్ ఫాలో అవ్వాలని. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలి అనేది గనుక నాకు తెలియజేసినట్లయితే మేము మీకు నెక్స్ట్ ఆ టాపిక్స్‌లో వీడియోస్ చేస్తాం. అలాగే నేను ఆన్‌లైన్‌లో క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాను. మీకు ఏ రెమెడీస్ కావాలన్నా, హెల్త్ ఇష్యూస్ ఏవున్నా కూడా మనం వాళ్ళకి మంచి సొల్యూషన్స్ ఇస్తుంటాము. సో, స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన రెమెడీస్ అనేవి పొందవచ్చు. థాంక్ యూ.